ఈరోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని స్ఫూర్తిస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ హక్కుల కోసం అదేవిధంగా పని స్థలాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఓటు హక్కు కల్పించాలని కోరుతూ నినదించిన రోజు. మహిళల పోరాట స్ఫూర్తితో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాటం అనేది ఉద్భవించింది. దాదాపు 113 సంవత్సరాల క్రితమే మహిళలు తమ హక్కుల కోసం, ఓటు హక్కు కోసం నినదించిన రోజు. ఇప్పటికి కూడా వాళ్ళ పోరాట స్ఫూర్తితో కూడా మహిళలపై ఇంకా ఆ దాడులను ఆపడంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికీ రోజు రోజుకు మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టడంలో విఫలమవుతున్నాయి. అన్ని వర్గాల మహిళలపైననే కాకుండా కులం పేరుతో, మతం పేరుతో ఇవాళ దాడులు పెరుగుతున్నాయి. ఇవాళ మహిళలు పోరాటాల స్ఫూర్తితో సాధించుకున్న హక్కులను కూడా కాలరాస్తున్నారు. ఇవాళ చట్టాలను కూడా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. నిన్నగాక మొన్ననే మెడికల్ అంటే ఆమె వైద్యం చదివే వైద్య విద్యార్థి ప్రీతి పైన కూడా ర్యాగింగ్ పేరుతో ఇవాళ ఆత్మహత్యకు పురిగొల్పింది ప్రభుత్వమే. దానికి పూర్తి బాధ్యత ఇవాళ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందిగా మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ధరలు కూడా రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిన్నగాక మొన్ననే ఇవాళ 1150 ఉన్న సిలిండర్ను 1200కు పెంచింది. వల్ల పేద ప్రజలపైన, సామాన్య ప్రజలపైన అధిక భారాన్ని మోపడమే. ఇవాళ ప్రజల జీవన పరిస్థితులు పెరగడం లేదు, ఇవాళ ప్రమాణాలు కూడా పెరగడం లేదు. కానీ రోజు రోజుకు ధరలు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిని అరికట్టడంలో కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైందనే మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మహిళలపై జరుగుతున్న దాడులను అదేవిధంగా అరికట్టాలని, అదేవిధంగా మహిళలపై అన్ని చట్టాలను కూడా పటిష్టంగా అమలు చేయాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.